దమ్ముంటే తనను టచ్ చేయండి. ఇది వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ సవాల్. కూటమి ప్రభుత్వాన్ని తొడగొట్టి మరీ కవ్విస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది దగ్గర పడుతున్నా ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా నెరవేర్చలేదని ఆరోపిస్తున్నారు దువ్వాడ. ఏపీలో మత విద్వేషాలకు 3 పార్టీలే కారణమన్నది మరో ఆరోపణ. వైసీపీ నేతలపై తప్పుడు కేసులు పెడుతున్నారని మండిపడుతున్నారు. ఇంతకీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కు ఎందుకు సడన్ గా కోపం వచ్చింది? ఆగ్రహం కట్టలు తెంచుకోవడం వెనుక ఏం జరిగింది? ప్రత్యేక కారణాలు ఉన్నాయా? ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ తో శ్రీకాకుళం ఐ న్యూస్ ప్రతినిధి రాము ఫేస్ టు ఫేస్. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి ఏడాది పూర్తి చేసుకుంటుంది. ఈ నేపథ్యంలో ప్రతిపక్ష వైసీపీ పార్టీ నుంచి విమర్శలు ప్రతి విమర్శలు కూడా నెలకొన్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా చూసుకుంటే గత కొన్ని రోజులుగా ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు మాత్రం తారాస్థాయికి చేరావనుకోవచ్చు. ముఖ్యంగా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో ఈ మధ్యకాలం జరుగుతున్న తిరుపతి గోశాల ఇష్యూ అవ్వచ్చు, అదేవిధంగా పాస్టర్ ప్రవీణ్ హత్యకు సంబంధించి యాక్సిడెంట్ దానిపై వైసీపీ కూడా రాద్ధాంతం చేస్తుందనేసి కూటమి ప్రభుత్వం అయితే చెప్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో మనతో మాట్లాడడానికి ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఉన్నారు. ఆయనతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, చూసుకుంటే ఈ మధ్యకాలంలో పూర్తిగా మత విద్వేషాలని వైసీపీ పార్టీ రెచ్చగొడుతుందని కూటమి ప్రభుత్వం చెప్తుంది. దీనిపై మీరేమంటారు? మత విద్వేషాలని ఏ రోజు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెచ్చగొట్టలేదు. అణగారిన వర్గాల్ని, అన్ని కులాల వారిని, అన్ని జాతుల వారిని, అన్ని మతాల వారిని అందరినీ సమదృష్టితో పరిపాలించి తీసుకెళ్లినటువంటి నేతృత్వం వైసీపీది. గత 5 ఏళ్ళు 2019 నుంచి 24 వరకు ఆ చరిత్ర మేము చూసాం. నేను మొట్టమొదటిసారిగా వింటున్నది కూటమి ప్రభుత్వంలోనే జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఆయన చెప్తున్నాడు, నేను అది ఏమంటారా పదం, సనాతన ధర్మాచారి, సనాతన ధర్మవాది, సనాతన ధర్మాచారి, కొత్తగా పుట్టుకొచ్చాడు స్వర్గం నుంచి. ఈ సనాతన ధర్మాచారి మాటలు ఎంత వికృత చేష్టలు ఉన్నాయంటే, నేను బాప్టిజం తీసుకున్నాను ఒకసారి అంటాడు. మరోసారి చెప్తాడు, సిగరెట్ దీపపు కుందులో సిగరెట్ కాల్చుకోమని మా నాన్నగారు చెప్పారంటాడు. ఆవు మాంసం తినాలంటే ఎంతైనా తినేయండి అని అంటాడు. తినాలనుకున్నప్పుడు తినేయండి, తినాల్సిందే అని అంటాడు. ఇతను సనాతన ధర్మాచారి. మత విద్వేషాలు రెచ్చగొట్టుతుంది ఎవరు? ఇలా మతాల గురించి మాట్లాడుతుంది ఎవరు? మీకు అధికారాన్ని ఇచ్చింది నువ్వు సనాతన ధర్మాచారి అని ఇచ్చారా? లౌకికవాది అని ఇచ్చారా? అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని జాతులు అన్నీ కలగలిపినటువంటి భారతదేశంలో నువ్వు మాట్లాడవలసింది లౌకికం గురించి, సెక్యులారిటీ గురించి. నువ్వు మాట్లాడుతున్నది గతంలో నువ్వు లౌకికవాదిని అన్నావు, ఇప్పుడేమో నువ్వు సెక్యులర్ వాదిని అన్నావు, ఇప్పుడేమో నువ్వు సనాతన ధర్మాచారి అంటున్నావు. ఏంటి మాటలు? నీకే పొంతం లేదు. మత విద్వేషాలు రెచ్చగొడుతున్నది ఈ రాష్ట్రంలో పవన్ కళ్యాణ్. ఆఖరికి నిన్న గోశాలలో 200 గోవులు మరణానికి కూడా ఈ సనాతన ధర్మచారి కారణం. భాగస్వామ్యం లేదంటారా? అతను డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా మరి ఇన్ని కబుర్లు చెప్పాడు కదా, తిరుపతి గురించి ఇన్ని మాటలు చెప్పాడు కదా. గోశాలలో జరుగుతున్న అకృత్యాల మీద దృష్టి సారించరా? అక్కడ గోవులు మరణానికి కారణం ఏంటి? ఒక్కసారి ఇన్ని 200 గోవుల వరకు ఇంచుమించి మరణించడానికి కారణం ఏంటి? అక్కడ ఆలనా పాలన లేదే, సరిగ్గా వాటి సంరక్షణ లేదే. మరి తిరుపతిలో ఇంత జరుగుతున్న ఘోరాల మీద పోని సనాతన ధర్మవాదిగా నువ్వు చేస్తున్నటువంటి ప్రయత్నం ఏంటి? కేవలం రాజకీయాల్లో రెచ్చగొట్టడానికి, ఆ ఫాస్టర్ యాక్సిడెంట్లో కానీ, ప్రవీణ్ యాక్సిడెంట్లో కానీ, నువ్వు మాట్లాడుతున్న మాటల్లో కానీ నువ్వే రెచ్చగొడుతున్నావు అన్నది ప్రజలందరికీ తెలిసినటువంటి. కలియుగ దేవుడు వెంకటేశ్వర స్వామి విషయంలో మీ వైసీపీ నాయకులకు సంబంధించి మాజీ చైర్పర్సన్ టీటీడీ సంబంధించి కరుణాకర్ రెడ్డి కూడా అతి చేస్తున్నారని కూడా ఒక వార్త అనేది వస్తుంది. దీన్ని ఏ విధంగా చూడాలి? అతి చేసింది వాళ్ళే. దమ్ముంటే ఎవరైనా రండి అని పిలిచింది ఎవరు? పల్లా శ్రీనివాస్ కదా, పార్టీ ప్రెసిడెంట్. ఆయనే పిలిచాడు కదా. మరి తీరా ఆయన పిలుపు మేరకే కరుణాకర్ రెడ్డి గారు వచ్చారు. ఆయన పిలిచారని వచ్చారు, రుజువు చేయడానికి, చూడటానికి వచ్చారు. మరి ఈయన మాయమైపోయినాడే. ఈయన ఫోన్ లిఫ్ట్ చేయలేదే. ఎవరు దీన్ని కెలికారు? ఎవరు దీన్ని ప్రశ్నించారు? ఎవరు దీన్ని రాద్ధాంతం చేశారు? రమ్మన్న మీరా, వచ్చిన మేమా? సరే, రాష్ట్ర విభజన తర్వాత అమరావతి రాజధానిగా అప్పటి ప్రధాని, ఇప్పటి ప్రధాని నరేంద్ర మోడీ గారు 2016లో శంకుస్థాపన చేశారు. మళ్ళీ వచ్చే నెల 2వ తారీఖున పునర్ప్రారంభ పనులని మళ్ళీ శంకుస్థాపనకి ఏర్పాట్లు చేస్తున్నారు. దీన్ని ఏ విధంగా చూడొచ్చు? వీళ్ళు భూ కబ్జా చేసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకునే పనిలో వాళ్ళు ఉన్నారు. ఇది స్పష్టమైనటువంటి గవర్నమెంట్లో ఉన్న వ్యక్తిగా నేను పూర్తి పరిశీలనతో చెప్తున్నాను ఈ మాటలు రాష్ట్ర ప్రజలందరికీ. ఆనాడు సేకరించిన భూమి సుమారు 50,000 ఎకరాలకు పైచిలుకు. అమరావతి నిర్మాణం అన్నారు.
ఏదో డైమండ్ షేప్ చూపించారు, ఐఫిల్ టవర్ షేప్ చూపించారు, సింగపూర్ టెక్నాలజీ అన్నారు, జపాన్ టెక్నాలజీ అన్నారు, ప్రపంచాన్ని నేనే సృష్టించాను, అమరావతిని భారతదేశ చరిత్రలో లేని విధంగా నిర్మాణం చేస్తామన్నారు. మీరు చెప్తున్న కబుర్లు పూర్తయ్యేలోపే తెలంగాణలో సెక్రటేరియట్ సచివాలయం నిర్మాణం పూర్తి చేసేసి జాతికి అంకితం చేసేసారు వాళ్ళు. పవన్ కళ్యాణ్ ఆ రోజుల్లో అన్నాడు, అమరావతికి 1000 ఎకరాలు ఎందుకు, 50,000 ఎకరాలు, 1800 ఎకరాలు ఉంటే చాలు, 2000 ఎకరాల్లో బ్రహ్మాండంగా పూర్తి చేయొచ్చని ఆయన అన్నాడు. ఆయన ఇప్పుడు భాగస్వామి అయ్యాడు. ఆయన ప్రశ్నించడానికే వచ్చానన్నటువంటి నోరు మూగబోయింది. ప్రజల పక్షాన మాట్లాడాడు. ఇప్పుడు 51,000 ఎకరాలు పోయి మరొక 40,000 ఎకరాలు అంటున్నారు. ఎయిర్పోర్ట్ కోసం 7,000 ఎకరాలు అంటారు. మీరు మిగతా భూమి కూడా దానికోసం అవసరం అని అంటారు. ఏంటి అవసరాలు? ఎంత భూమి? 1,00,000 ఎకరాల భూమి రాజధానికి అవసరమని ప్రపంచంలో ఏ ప్రాంతం చెప్తుందో నాకు చెప్పండి ఒకసారి దయచేసి. ఈ భూ ప్రపంచం మీద 750 కోట్ల మంది ప్రజలు ఉన్నారు. వివిధ దేశాలు ఉన్నాయి, వివిధ ప్రాంతాలు ఉన్నాయి, అభివృద్ధి చెందిన దేశాలు ఉన్నాయి, అభివృద్ధి చెందుతున్న దేశాలు కూడా ఉన్నాయి. ఈ దేశాల్లో ఏ దేశానికి 1,00,000 ఎకరాల భూమి అవసరం వచ్చిందో దయచేసి చెప్పండి. కనీసం భారతదేశంలో ఎక్కడైనా 2,000, 3,000 ఎకరాలు కదా. ఒక ఎయిర్పోర్ట్కి కూడా 3,000, 3,500 ఎకరాలకు మించి ఎక్కడ అవసరం పడలేదు కదా. మీరేంటి 1,00,000 ఎకరాలు అంటారు, 40,000 ఎకరాలు ఇప్పుడు సేకరణ అంటారు. ఇదంతా కూడా భూ కబ్జా చేసి మళ్ళీ రియల్ ఎస్టేట్ కోసం ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి వ్యాపారం. ఆ వ్యాపారంలో భాగంగానే చాలామంది భాగస్వాములు అయ్యారు 2014 నుంచి 19 వరకు. వాళ్ళందరూ కూడా జగనన్న అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాలి, కర్నూలులో హైకోర్టు ఇచ్చి రాయలసీమకు గుర్తింపు రావాలి ఆ ప్రాంతానికి, అలాగే అమరావతిలో ఏ రాజధాని అయితే ఉందో అది కొనసాగిస్తూ పరిపాలనా రాజధాని విశాఖపట్నంలో పెట్టి ఉత్తరాంధ్రాన్ని కూడా అభివృద్ధి పదంలో నడపాలి, గుర్తింపు రావాలి, ప్రపంచ మ్యాప్లో ఒక స్టాంప్ రావాలనేది ఆయన ప్రాంతాల వారిగా ఆలోచిస్తే ఆ మాటను కాదని అమరావతి మాత్రమే మేము నిర్మాణం చేస్తామని మీరు ఓకే చేయండి, తప్పేం లేదు, మీ నిర్ణయం మీది కదా. మీ ప్రభుత్వం వచ్చింది, ఏడాది కాలం పూర్తయింది, 2 బడ్జెట్లు పూర్తయిపోయినాయి. మీకున్న బడ్జెట్లు 5 బడ్జెట్లో 2 పూర్తి చేసి ఇంకొన్న 3 బడ్జెట్లో అసలు బడ్జెట్ ఎలకేషన్ ఏంటి? మీకున్నటువంటి బడ్జెట్లో మీరే చెప్పారు ఈ 15 లక్షల కోట్లు అప్పని. గవర్నర్ గారి చేత 10 లక్షల కోట్లని చదివించారు. బడ్జెట్ బుక్స్లో చూస్తే 6,42,000 కోట్లని రాశారు. ఎందుకు ప్రజలకు ఇన్ని అబద్ధాలు చెప్తున్నారు? సూపర్ 6 వాగ్దానాల కింద ఇష్టానుసారం వాగ్దానాలు ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి అయితే ఒక్కళ్ళకే అమ్మఒడి ఇస్తామన్నాడు 15,000. నేను అలా కాదు, ప్రతి స్కూల్కి వెళ్ళే ప్రతి బిడ్డకి ఇస్తానన్నావు. అలాగే రైతాంగానికి, రైతులకు ప్రతి రైతుకు కూడా 13,500 రూపాయలు ఇస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. మేమైతే 20,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. ప్రతి మహిళకు కూడా 19 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల వరకు కూడా 1,500 రూపాయలు ఇస్తామన్నారు. నిరుద్యోగులకు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు. లేకుంటే 3,000 రూపాయలు ఇస్తామన్నారు. బస్సు ఫ్రీ అన్నారు మహిళలకి. అలాగే సిలిండర్స్ 3 అన్నారు. ఇవేవి అమలు చేయట్లేదే. ఈ 2 బడ్జెట్లో కూడా బడ్జెట్ అలొకేషన్ పెట్టలేదే. తీరా అడిగితే అసెంబ్లీలో టీవీ వైపు చూస్తే భయం వేస్తుందని చెప్తారా? ఈ సూక్తి ముక్త వాళ్ళు చెప్పాలనే జనం మిమ్మల్ని గెలిపించుకున్నారు. మీరు చేసిన మోసాలు, ఈ మోసాలన్నీ పక్కన పెట్టేసి బడ్జెట్ లేదంటూనే అబద్ధాలు చెప్తూ 40 సంవత్సరాల ముఖ్యమంత్రి, 14 సంవత్సరాల ముఖ్యమంత్రి, 40 సంవత్సరాల అనుభవం, ఇన్ని ఉండి బడ్జెట్ విషయాలు మీకు అవగాహన లేదా? మీకు చేత కాదా? బడ్జెట్ ఎక్కడి ఉందని ఈరోజు 1,00,000 ఎకరాలు సేకరించారు. పాత సేకరించిన వాటికి వచ్చినటువంటి కమిట్మెంట్స్ ఏంటి? ఆమె కమిట్మెంట్స్ ప్రకారం వాళ్ళకి న్యాయం జరుగుతుందా? ఇప్పుడు రాబోయే 40,000 ఎకరాలకి ఎలాంటి కమిట్మెంట్స్ ఇవ్వబోతున్నారు? ఒకవేళ నిర్మాణం చేస్తే ఆ రోజుల్లోనే 18,000 రూపాయలు స్క్వేర్ ఫీట్కి అని చెప్పారు. హైదరాబాద్లో రాఫ్ట్ ఫౌండేషన్తో బ్రహ్మాండంగా నిర్మాణాలు చేస్తేనే 3,200కి మించి అవ్వట్లేదు ఒక స్క్వేర్ ఫీట్ కాస్ట్, కన్స్ట్రక్షన్ వాల్యూ. మీకేమో హైయెస్ట్ రిచ్గా కడితే మీకేమో 18,000 ఇలా చూపించారే. 10,000 నుంచి 18,000 వరకు ఇష్టానుసారంగా పెంచారు. ఇప్పుడు ఏం చేయబోతున్నారు? ఎందుకు ఈ కట్టుకథలు? ఉన్న 3 బడ్జెట్లో ఆఖరి బడ్జెట్ ఓటాన్ అకౌంట్కి పోతుంది ఎలక్షన్ రావటం వల్ల. ఇంక 2 బడ్జెట్లు మీకు మిగిలే. అందులో మీరు ఏం చేయబోతున్నారు? ఎందుకు మోసం చేస్తారు? 1,00,000 ఎకరాలు ఎందుకు అవసరమో స్పష్టంగా తెలియజేయవలసిందిగా నేను ప్రశ్నిస్తున్నాను. ప్రభుత్వంలో ఒక ఎమ్మెల్సీగా నేను మాట్లాడుతున్నాను ప్రతిపక్షం నుంచి. సార్, శ్రీకాకుళం జిల్లాగా చూసుకుంటే తలసరి ఆదాయము రాష్ట్రంలోనే అట్టడుగు స్థాయికి వెళ్ళిపోయింది. అభివృద్ధి చేద్దాము అనుకుంటే జెండాలు పట్టుకొని రోడ్డు మీదకి వస్తున్నారని సాక్షాత్తు రాష్ట్ర మంత్రి, జిల్లా నాయకుడు అచ్చెన్నాయుడు చెప్తున్న పరిస్థితి ఉంది. దీన్ని ఏ విధంగా చూడవచ్చు? తలసరి ఆదాయం పడిపోవటానికి కారణం ముఖ్యంగా కింజరాపు సోదరులు, కింజరాపుళ్ళే. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి 82 నుంచి చూసుకుంటే ఈ రోజు వరకు కూడా ఎక్కువ కాలం ఈ రాష్ట్రంలో అధికారం, ఉమ్మడి రాష్ట్రంలో కానీ విడిపోయిన రాష్ట్రాల్లో కానీ అధికారంలో ఉన్నది మీరే. ఆ టైంలో ఎక్కువగా మీరు కూడా అధికారంలో ఉన్నారు.
మీరు ఏ రోజైనా జిల్లాకు ఒక ప్రయోజనకరమైనటువంటి కార్యక్రమాన్ని చేసినట్టు చరిత్రలో ఒక్కటంటే ఒకటి ఎర్రన్నాయుడు నుంచి ఈరోజు రామ్మోహన్ నాయుడు వరకు ఇది చేశామని దయచేసి చెప్పండి. ఎర్రన్నాయుడు కేంద్ర మంత్రిగా చేశాడు, రూరల్ మినిస్టర్గా చేశాడు, మీరు మంత్రులుగా చేశారు, అచ్చెన్నాయుడు ఇప్పుడు మినిస్టర్గా ఉన్నాడు, మళ్ళీ రామ్మోహన్ నాయుడు మంత్రిగా ఉన్నాడు, 10 సంవత్సరాలు ఎంపీగా వెలగబెట్టాడు. ఎంపీగా ఉండి నేను ఇది చేశానని చెప్పమానండి. ఈ జిల్లాలో ఇటు ఉన్న పుల్లాట ఇలా ఒక్కటి కూడా పనిచేయాలి. పెట్రోకెమికల్ ఫ్యాక్టరీ అన్నారు, మెగ్నీషియం ఫ్యాక్టరీ అన్నారు, ఉద్దానానికి త్రాగునీరు అందిస్తామని చెప్పారు, ఏది చేయలా. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చి ఉద్దానంలో కిడ్నీ రీసెర్చ్ సెంటర్, కిడ్నీ ఆసుపత్రి, 7 లక్షల మందికి త్రాగునీరు, ఎక్కడ పాతపట్నం హిరమండలం గుట్టా బ్యారేజ్ దగ్గర నుంచి ఇక్కడి వరకు పైప్ లైన్స్ వేసి 600 కోట్ల రూపాయలతో, సుమారు 700 కోట్లయింది, 700 కోట్ల రూపాయలతో ఈ ప్రాజెక్ట్ నిర్మాణం చేసి జాతికి అంకితం చేసిన ఘనత. భావనపాడులో 60 సంవత్సరాల నాటి కళ భావనపాడు పోర్ట్ అన్నది. మీరు ఆ భావనపాడు పోర్టు నిర్మాణం కావాలంటే 15,000 ఎకరాలు ల్యాండ్ బ్యాంక్ కావాలన్నారు. 15,000 ఎకరాలు ఎందుకు అని ఆ రోజు మేము ప్రశ్నించాం. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత 2023వ సంవత్సరం ఏప్రిల్ 19వ తారీఖున మూలపేట గ్రీన్ఫీల్డ్ పోర్టుకి 1260 ఎకరాల్లో మాత్రమే పోర్టుకి శంకుస్థాపన చేసి, ఆ రోజు ఇవి శంకుస్థాపనలకి మిగిలిపోతాయని రామ్మోహన్ నాయుడు, అచ్చెన్నాయుడు అంటే మా అధికారంలోనే షిప్ను తెస్తామని చెప్పి షిప్ను తీసుకొచ్చి 80% పనులు మేము పూర్తి చేసాం. సిగ్గు, లజ్జ, శరం లేకుండా ఈ పోర్టుకు మరొక రిబ్బన్ కట్టి ఆ రిబ్బన్ కటింగ్ చేశారు. ఎవడో బిడ్డను కంటే ఎవడో ఎత్తుకునే పరిస్థితుల్లో మేము తెచ్చినటువంటి నిర్మాణాలకి మీరు శంకుస్థాపనలు చేయడం ఏంటి, మీరు రిబ్బన్లు కట్ చేయడం ఏంటి? ఇప్పుడేమో సంతబొమ్మాళ్ళలో ఎయిర్పోర్ట్ అంటారు, పలాసలో ఎయిర్పోర్ట్ అంటారు, కళింగపట్నంలో ఎయిర్పోర్ట్ ఎప్పుడో ఇవ్వాల్సినటువంటి చరిత్ర మనది, వాగ్దానం కింద మిగిలిపోయింది, దాని గురించి మాట్లాడరు. అసలు మేమిచ్చిన మూలపేట పోర్టు పూర్తి చేయండి అయ్యా. ఫస్ట్ 40 ఏళ్లలో మీరు ఏది ఈ జిల్లాకు చేయలేదు. నేను అడిగింది, నేను మాట్లాడుతున్న మాటలు నిజమా అబద్ధం మీరు దమ్ముంటే సమాధానం ద్వారా చెప్పండి. ఒక శ్వేతపత్రం విడుదల చేయండి. ఎస్ మేము చేసాం, మేము చరిత్రలో చెప్పండి. మీరు చేయలేదు అని నేను అంటున్నాను. మీరు చేశారని మీకు నమ్మకం ఉంటే విడుదల చేయండి, లేదా బహిరంగ చర్చా వేదిక రండి. చర్చా వేదిక నేను ఏర్పాటు చేస్తాను, మీకు చైర్లు వేస్తాను, ప్రజలను పిలిపిస్తాను, అంబేద్కర్ సాక్షిగా పెడదాం. ఈ జిల్లాకు మీరు చేసిందేటో ఒక్కటంటే ఒక్కటి మీడియా ద్వారా మీరు స్పందించండి, మీడియా ద్వారా నేను స్పందిస్తూ బహిరంగ చర్చా వేదిక పెడదాం. ఇది చేశామని చెప్పండి. మోసం, దగ, కుట్ర, అరెస్టులు, అక్రమ కేసులు, జైళ్లు, కార్యకర్తలకు హింసించడాలు, మద్యం పైన విపరీతమైన రేట్లు పెట్టి అక్రమ సంపాదన, ఈరోజు ఇసుక పైన రాత్రనక పగలనక లారీలు పెట్టి దోపిడీ చేస్తున్నారు. ఇసుకని మేము ఎంత జాగ్రత్తగా ముందుకు తీసుకెళ్ళాం, ఎక్కడ అక్రమ రవాణా లేకుండా అరికట్టాం, ప్రతి పేదవాడికి అందేటట్లు చేసాం, ఇళ్ల నిర్మాణాలు చేసాం. ఒక ఇల్లు ఇచ్చారు రోజు వరకు, ఇసుక ఇచ్చారు ఉచితంగా, ఇల్లు కట్టుకునే వాళ్ళకి మేము ఉచితంగా ఇసుక ఇచ్చాం. ఈరోజు మీరు ఇసుకను దోపిడీ చేస్తున్నారు. ఎక్కడ చూస్తే డబ్బు సంపాదన. రోజుకి అచ్చెన్నాయుడు 30 లక్షల రూపాయలు తన చేతుల్లో పడందే కింద ఆఫీస్ నుంచి మేడ మీదకి వెళ్ళాడు అని నేను చెప్పలా, ఈనాడు పేపర్లో రాశారు, వాళ్ళ ఈనాడు పేపర్లో రాశారు. 30 లక్షల రూపాయలు ఓఎస్డీ ద్వారా రోజు ఆయన కలెక్షన్ కావాలి. ఇది వాళ్ళ చరిత్ర, హీన చరిత్ర. దమ్ముంటే సమాధానం చెప్పమనండి. నేను ఆడిన మాటలకి కేసులు పెట్టి లోపల వేయటం కాదు. మీరు కేసులు పెడితే లోపలికి వెళ్ళిపోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం, జైళ్ళకి రెడీగా ఉన్నాం, అది పక్కన పెడదాం. మీరు దమ్ముంటే సమాధానం చెప్పండి. మేము చేసిన పనులకు మీరు ప్రారంభోత్సవాలు చేయటం కాదు. లింగాల వలసలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడి తెచ్చింది మేము. ఈరోజు నువ్వు ప్రారంభం చేసావు, నీకు దానికి సంబంధం ఏంటని అడుగుతున్నాం. మేము తెచ్చిందని చెప్పగలవా? మా ధైర్యంగా మేము చెప్తాం, మేము తెచ్చిందని. పోర్టు మేము తెచ్చామని చెప్తాం. వాటిని పూర్తి చేయండి అయ్యా, దమ్ముంటే చేయండి. అది పూర్తి చేస్తే మీరు చెప్పక్కర్లా, ఎయిర్పోర్ట్లు వస్తాయి. మేము ఈ టెక్కల ప్రాంతాన్ని ఒక ముంబై నగరంలో మార్చాలని మూలపేట పోర్టు తెచ్చాం. మూలపేట పోర్టు జాతికి అంకితం చేసిన మరుక్షణం 25,000 మందికి ఉద్యోగాలు వస్తాయి. ఈ ప్రాంతం ఒక పారిశ్రామిక వాడగా మారుతుంది. నువ్వేం మార్చక్కర్లా, జగనన్న వేసిన అక్షింతలే మారతాయి. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత, అచ్చెన్నాయుడు మంత్రి అయిన తర్వాత భయపడి దువ్వాడ శ్రీనివాస్ హైదరాబాద్ పారిపోయాడు అనేసి ఒక వినికిడి. దీనిపై ఏమంటారు? ఓయ్ అచ్చెన్నాయుడు ఇక్కడే ఉన్నాను, ఓయ్ నీవు ఐటీడీపీ కోతలు, నీ జనసేన గాళ్ళు మాట్లాడుతున్నారు. నేను నాది ఇదివరకు స్కూల్స్ అకాడమిక్ సైడ్ ఉండేవాడిని. 1990 సంవత్సరం నుంచి 2000 వరకు, 2000 నుంచి ఈ రోజు వరకు నాది గ్రానైట్ వ్యాపారం. ఎక్స్పోర్ట్స్లో ఇంపోర్ట్స్లో అన్నీ కూడా బాగా చేసుకుంటూ నేను అది చేసుకుంటూ వచ్చాను. ఈరోజు వ్యాపార రీత్యా వస్త్ర రంగాల్లోకి అడుగుపెట్టి తెలంగాణలో వ్యాపారం ప్రారంభించాను. అక్కడ ఎక్స్టెన్షన్ చేస్తాను. ఇది నా ఇష్టం, నా వ్యాపారం. నేను ఎక్కడ చేసుకోవాలో నాకు బాగా తెలుసు, నేను చేసుకుంటాను. నీకేంటి బాధ? నీవు ఇప్పుడు టెక్కల్లో భయపడిపోయిన అంటున్నావు కదా, ఇదిగో ఇప్పుడు టెక్కల్లో వచ్చి కూర్చున్నాను. మన తెలంగాణకు పోలీసులు పంపించారు కదా దువ్వాడ శ్రీనివాస్కి అరెస్ట్ చేస్తామని. తెలంగాణ పోలీసులు వచ్చారంటే వాస్తవేనండి? అది వచ్చారు కదా 11వ తారీఖున, మార్చి 11వ తారీఖున వచ్చి నన్ను అరెస్ట్ చేయడానికి వాళ్ళు నోటీసులు కూడా ఇచ్చారు. మరి నేను అక్కడే ఉన్నాను, అరెస్ట్ చేయొచ్చు.
హైదరాబాద్లో ఉంటున్నాను. కూటమి ప్రభుత్వం దువ్వాడ శ్రీనివాస్ని అరెస్ట్ చేయడానికి భయపడుతుంది అనుకోవచ్చా? ఎందుకంటే పోసాని కృష్ణమురళి లాంటి వాళ్ళని గన్నవరం మాజీ ఎమ్మెల్యేని కూడా అరెస్ట్ చేశారు. అసలు దువ్వాడ శ్రీనివాస్ టచ్ చేయలేకపోతున్నారు, ఏంటి కారణం? ఇప్పుడు నేను ఒక మాట అన్నాను, ఈ సూపర్ 6 చదివి వినిపించాడు పవన్ కళ్యాణ్ అసెంబ్లీ సమావేశాల రోజు. చదివి వినిపించాడు. 31,000 మంది మహిళలు అదృశ్యమైనారు ఇవాళ వాళ్ళ వాలంటీర్స్ వ్యవస్థ ద్వారా నా కేంద్ర నిఘా బృందాలు చెప్పాయని ఆ రోజు అన్నాడు. మరి 31,000 మంది మహిళల్ని వెనక్కి తీసుకురావాల్సిన బాధ్యత డిప్యూటీ చీఫ్ మినిస్టర్కి ఉందా లేదా? ఆ కేంద్ర నిఘా బృందాలు కూడా ఈరోజు నీ కంట్రోల్లో ఉన్నాయి కదా, అవి తెచ్చిపెట్టు. వాళ్ళ ఆడపిల్లల తాలూకా అన్నలు, తమ్ముళ్ళు, తల్లులు ఎంతోమంది బాధపడుతుంటారేమో. మరి నువ్వు చెప్తున్న మాటలు నిజమైతే తెచ్చిపెట్టు, లేదు తెచ్చిపెట్టలేకపోతే ఆ రోజు నేను అబద్ధం చెప్పానని ఒప్పుకో. అది నిజమైతే ఈరోజు ఆ 31,000 మందిని తీసుకురా అని మేమంటే నా మీద స్టేట్ మొత్తం కేసులు అరెస్ట్ చేస్తారట. పవన్ కళ్యాణ్, అచ్చెన్నాయుడు, చంద్రబాబు నాయుడు, లోకేష్, మీరు దమ్ముంటే నేను అధికార పార్టీలో ఉండేటప్పుడు 19 నుంచి 24 వరకు కానీ ఎమ్మెల్సీగా ఉన్న పీరియడ్లో కానీ ఏదైనా అవినీతి చేశానా, అక్రమాలు చేశానా, భూదందాలు చేశానా, ఎక్కడైనా అధికార దుర్వినియోగం చేశానా తీయండి. తీసి దమ్ముంటే కేసు కట్టండి, దమ్ముంటే లోపల వేయండి. నా పొగరు, నా అహంకారం, నా నిజాయితీ, నా వ్యక్తిగత జీవితాన్ని పెట్టి మాట్లాడటం కాదు. రాజకీయ జీవితంలో ఒక్క మచ్చుంటే తీయండి, ఆ మచ్చ మీద కేసు కట్టండి, లోపల వేయండి. పవన్ కళ్యాణ్కి తిట్టానని కేసు. పవన్ కళ్యాణ్ ఏమైనా దేవుడా? తిడతా, ప్రశ్నిస్తా, అడుగుతా. వైసీపీ కార్యకర్తగా, అపోజిషన్ లీడర్గా, ప్రజా గొంతై మాట్లాడతా, ఎమ్మెల్సీగా కూడా ప్రశ్నిస్తా. సమాధానం చెప్పు, చెప్పకపోతే వెనక్కి పో. అంతేగాని నువ్వు అలా అడిగావు కాబట్టి కేసు పెడతాం. నువ్వు కేసు పెడితే మేము భయపడం అబ్బా. ఇక్కడే తిరుగుతున్నాం. వారానికి 3 రోజులు టెక్కల్లో ఉంటా, వారానికి 3 రోజులు హైదరాబాద్లో ఉంటా. మీ ఇష్టం. ఆన్ ది వే కారులోనే వస్తా, ఎయిర్పోర్ట్లో ఫ్లైట్కి వస్తుంటా. ఎక్కడైనా అరెస్ట్ చేసుకోండి, నేను రెడీగా ఉన్నాను కదా. నాకు అరెస్ట్ చేయడానికి మీకు వచ్చా భయం? చేయండి, ఎలా చేస్తారో చూస్తాను. మీ పార్టీకి సోషల్ మీడియా ద్వారా సపోర్ట్ చేసిన సిరెడ్డి సైతం నిన్న విజయనగరం పోస్పట్రాగా పోలీస్ స్టేషన్కి పిలిపించారు. దువ్వాడ మాత్రం టచ్ చేయలేకపోతున్నారు. ఏంటి, ఏమైనా మీకు ఇది ఉందా? ఏముంది, నా నిజాయితీ నాకు వాళ్ళు ఏం చేయలేరు. నేను నిజాయితీగా ఉన్నాను కాబట్టి వాళ్ళు నాకేం చేయలేరు. చేసిన జైల్లో ఏదో తప్పుడు కేసులు పెట్టాలనుకున్నా నేను రెడీ. మనుషులు అన్నాం, పుట్టాం పోతాం. ఒకరోజు పుడతాం, ఒకరోజు పోతాం. ఈ ఒంటి మీద బట్టలు లేకుండా పోతాం, ఒంటి మీద బట్టలు లేకుండా వచ్చాం. ఎవడికి జడాలా, ఎవడికి భయపడాలా, ఎవడు జైల్లో పెట్టేది? జైల్లో పెడితే జరిగేది ఏంటట? అన్నిటికీ సిద్ధంగా ఉన్నాం. నేను రెడీ. మీకు దమ్ముంటే, ధైర్యం ఉంటే అరెస్ట్ చేసుకోండి. సిరెడ్డిని పిలిపించడంపై ఏమంటారు మీరు? గతంలో అలాంటి అమాయకుల మీద ఎందుకండి? ఆవిడేదో మాట్లాడిన దాని మీద కేసులు కడతారు. ఆవిడేమైనా అవినీతి చేశారా, అక్రమాలు చేశారా, ఏమైనా ఉంటే తీయండి. అలాంటివేవి లేవు. మాట్లాడటమే మా తప్పంట. అధికారంలోకి రాగానే చాలామందిని చంపారు నడి రోడ్డు మీద, హత్య రాజకీయాలు. చాలామంది మీద కేసులు పెట్టారు, జైళ్లు పెట్టుతున్నారు, సామాన్య కార్యకర్తకి హింసిస్తున్నారు, పథకాలు అమలు చేయట్లేదు, ఉన్న పథకాలు వైసీపీ వాళ్ళకి తీసేస్తున్నారు. జగన్ అన్న ఆ రోజు అన్నారు, నన్ను తిట్టేవాడైనా సరే, నాకు ఓటైన వాడైనా సరే, వాడి ఇంటికి తీసుకెళ్లి ప్రభుత్వ పథకాన్ని ఇవ్వండి, లబ్ధిదారుడైతే చాలు, అర్హత ఉంటే చాలన్న జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ లేదు. మా తెలుగుదేశం పార్టీ వాళ్ళకి మాత్రమే పథకాలు వెళ్ళాలి, ఇంకెవ్వరికి వెళ్ళకూడదని చెప్పే చంద్రబాబు నాయుడు ఎక్కడ? అయితే సోషల్ మీడియా విమర్శలు అంటే చేబ్రోలు కిరణ్ కుమార్ టీడీపీకి సంబంధించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారి భార్య మీద అనుచిత వ్యాఖ్యలు చేయడంతో ఆయన జైలుకు కూడా పంపించారు. మా ప్రభుత్వం నిబద్ధత ఇదనేసి కూటమి ప్రభుత్వం చెప్తుంది. గతంలో విమర్శించే వాళ్ళని జగన్మోహన్ రెడ్డి గారు ప్రోత్సహించారని కూడా చెప్తుంది. అంటే ఈ కిరణ్ అరెస్ట్ని మీ మీద నెట్టే ప్రయత్నం కూడా చేసే పని అయితే జరుగుతుంది. దీనిపై మీరేమంటారు? ఆ కిరణ్ గారు అనేవాడు నా దృష్టిలో ఒక బాస్టర్డ్. ఎందుకు ఆ మాట అన్నానంటే, వాడు తిట్టంది ఎవరికి విమర్శించిన వ్యక్తి అంటూ లేరు. ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారిని విమర్శించాడు, తెలుగుపల్లి రవి గారిని విమర్శించాడు, అంత పెద్ద మహానుభావుల్ని, అలాంటి వాళ్ళని కూడా విమర్శించాడంటే మా వరకు నన్ను కూడా చాలాసార్లు టార్గెట్ చేసి మాట్లాడాడు. నా వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడాడు. ఒక పూర్ ఫ్యామిలీ గురించి నేను మాట్లాడలా. ఆ స్టేజ్ నుంచి వచ్చి నువ్వు విజ్ఞత కలిగి ఉండాలా, పద్ధతులు ఉండాలా. కానీ అవేవీ లేకుండా ఎవరు పడితే వాళ్ళకి విమర్శించావు. ఆఖరికి భారతమ్మను కూడా విమర్శించారు. భారతమ్మను విమర్శించిన తర్వాత నువ్వు రోడ్డు ఎక్కితే ప్రజలు నీకు ఉంచరు. ఎక్కడో ఒక దగ్గర నువ్వు
ప్రజల ఆగ్రహానికి గురికాక తప్పదు. దాన్ని దృష్టిలో పెట్టుకొని తెలుగుదేశం పార్టీ చాలా తెలివిగా సస్పెన్షన్ అని, అరెస్ట్ అని చిన్న కేసులు పెట్టి జైల్లో రక్షణ కల్పిస్తున్నారు. సర్వయోగాలతో సర్వభోగాలతో కిరణ్ జైల్లో ఉన్నాడు. అది పార్టీ చేస్తున్నటువంటి మేలు ఆయనకి. ఎందుకంటే ప్రజాగ్రహానికి గురైతే ఏమవుతాడో తెలియని పరిస్థితిలో ఓ రక్షణ కల్పించారు కదా. ఇట్ ఇస్ ఫేక్ అరెస్ట్. ఎవడు కంప్లైంట్ ఇచ్చాడు కిరణ్ మీద? దేనికి అరెస్ట్ చేశారు? అసలు ఎఫ్ఐఆర్ ఎలా నమోదైంది? ఎఫ్ఐఆర్ ఎవరు చేశారు? దమ్ముంటే చెప్పమనండి. మేమైనా కంప్లైంట్ ఇచ్చామా? విమర్శించబడ్డ వాళ్ళందరూ ఇంక కంప్లైంట్ ఇవ్వలేదే? ఇలా భారతమ్మ గారి కన్నా గంటల్లోనే కేసు కట్టేసి లోపలేస్తారే. ఇది నాటకీయత కాదా? డ్రామా కాదా? ఎఫ్ఐఆర్ లేకుండా కంప్లైంట్ ఏంటండి? సూమోటిగా పోలీసులు చేస్తున్నారా? సూమోటోగా చేస్తే చాలా నిజాయితీగా ఉన్నట్టే. మరి చాలామందికి చాలా కేసులు సూమోటోగా చేయాలి. మరి దీనిలో మోసం కనిపించట్లేదా? దగా కనిపించట్లేదా? ఈ అరెస్ట్ వెనుకున్న రహస్యం కనిపించట్లేదా? సస్పెన్షన్ ఎవరికి చేశారు? అదేమైనా మాజీ మంత్రి, ఎంపీయో, ఎమ్మెల్యేవో? ఎవడు? ఆఫ్టర్ ఐటీడీపీలో సోషల్ మీడియాలో పెట్టుకున్నోడికి మీరు ఐటీడీపీలో చేర్చారట. చంద్రబాబు నాయుడు గారు రమ్మన్నారట, లోకేషే రమ్మన్నారట. వాడే చెప్పాడు. వాడికి మేము ఎన్నోసార్లు రెస్పాండ్ అవ్వాల్సిన అవసరం మాకు లేదు. వాడు ఎన్నోసార్లు దుర్భాషలు ఆడాడు. ప్రజలే చూసుకుంటారు అనుకున్నాం. ఈరోజు ప్రజలు చూసుకుంటారు కాబట్టి ఆ భయానికి తీసుకెళ్ళి మీరు జైల్లో పెట్టారు. ఇదంతా నాటకం. కొంచెం చల్లారిన తర్వాత ప్రజలు ఈ విషయాన్ని మర్చిపోయారు అన్న తర్వాత ఆయన బయటికి తీసుకొస్తారు. అక్కడ హాయిగా ఉన్నాడు, సేఫ్టీగా. ఏంటి శ్రీకాకుళం జిల్లాలో వైసీపీ దువ్వాడ శ్రీనివాస్ను వెలేసిందని చెప్తున్నారు. ఏంటి ఈ మధ్యకాలంలో మీ అధినాయకుని ఏమైనా కలిశారా? మళ్ళీ నాయకులతో కలిపి కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేసే అవకాశం ఉందా, లేకపోతే ఒంటరిగానే వెళ్ళిపోతారా? ఒకడు నన్ను వెలేసేది ఏంటండి? నేను వ్యక్తిగతంగా ఎదిగినోడిని. 2008లో 2006లో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్గా ఒక ఎమ్మెల్సీ ఎన్నిక సంబంధించి చిన్న డిస్కషన్ వస్తే వైస్ చైర్మన్ పదవికి రాజీనామా చేసి పాదయాత్ర చేశాను. పాదయాత్ర చేసి టెక్కల్ నియోజకవర్గంలో 42 రోజుల పాటు మండు టెండల్లో ఏప్రిల్ 24 నుంచి జూన్ 6వ తారీఖు వరకు 2008లో చేశాను. 2028 నా పొగరు, వగరు, నా ధైర్యం, నా శక్తి ఏమీ తగల. ఇంకా డబుల్ ఇంపాక్ట్తో 2008 దువ్వాడ శ్రీనివాస్ ఇప్పుడు చూస్తారు. అవసరమైతే ప్రజల కోసం ఎంతటి త్యాగానికైనా సిద్ధపడతాం. ఎవరో నాయకులు, నేనంటే పడని వాళ్ళు, నేనంటే గిట్టిన వాళ్ళు వ్యక్తిగత వ్యవహారాన్ని దృష్టిలో పెట్టుకుని నన్ను స్మాష్ చేసేయాలని చూశారు. అది అలా అబ్బతరం కాదు. జగనన్న నాకు దైవం, నాకు దైవ సమానులు. ఆనాడు రాజశేఖర రెడ్డి గారితో అడుగులు వేశాను, జగనన్నతో ఈరోజు అడుగులు వేస్తున్నాను. జగనన్న కోసం ఏ ప్రాణత్యాగానికి నేను సిద్ధం. నా గొంతు అతను ఇచ్చిన ఎమ్మెల్సీ ద్వారా ఈ ప్రజా గొంతు ఇంత గట్టిగా మాట్లాడుతున్నామంటే కేవలం జగనన్న మీద ఉన్నటువంటి అభిమానం, ఆయన రక్షణ కవచంగా ఉండాలని నేను అధికార పార్టీలో అన్నాను, ఇప్పుడు కూడా అదే అంటున్నాను. జగనన్న కోసం మేము ఏ త్యాగానికైనా సిద్ధం, ఏ కష్టానికైనా సిద్ధం. ఎవరో నన్ను తొక్కేస్తారంటే ఒకడి చేత ఒకడు తొక్కించబడ్డా. మనలో దమ్ము లేకపోతే ఎవడో తొక్కేస్తాడు. నాకు ఎప్పుడు ఏది ఎలా ఎదుర్కోవాలో నా సుదీర్ఘ రాజకీయ అనుభవం నాకుంది. టైం వచ్చేటప్పుడు దువ్వాడ శ్రీనివాస్ అంటే చూపెడతాను. అంటే రాష్ట్రంలో ఉన్నతమైన పదవులు పొందిన వారు కూడా సైలెంట్గా ఉన్నారు, కానీ దువ్వాడ శ్రీనివాస్ మాత్రం ఇంకా నోటి దురుసు తగ్గించలేదు. ఏంటి మీ ధైర్యం ఏంటి? దువ్వాడ శ్రీనివాస్ ధైర్యం ఏంటి? నోటి దురుసు అనరు దీన్ని, ప్రజా గొంతు అంటారు. ప్రజా గొంతే మాట్లాడితే దాన్ని నోటి దురుసు అనుకుంటే నేను తిట్టానా, కొట్టానా, హింసించానా, అల్లరపాలు చేశానా? ప్రజా గొంతే మాట్లాడుతున్నాను. సూపర్ 6 ఎందుకు చేయలేదు అంటున్నాను. 31,000 మైళ్ళు ఎందుకు తేలేదు అంటున్నాను. ఆ 1,00,000 ఎకరాలు అమరావతికి ఎందుకు అని అంటున్నాను. జిల్లాని కంజరాపు సోదరులు ఏం చేశారు, నాశనం చేశారని అంటున్నాను. ఇవన్నీ దూకుడు కాదు. ఇది నేను ప్రశ్నిస్తున్నాను, ప్రజా గొంతే మాట్లాడుతున్నాను. ఇందులో తప్పే ఉంది? అది నా హక్కు. ఏంటి మీ ధైర్యం ఏంటి? నిజాయితీ. నేను ఎప్పుడు తప్పు చేయలేదు కాబట్టి అదే నా ధైర్యం. తప్పు చేస్తే భయపడిపోతాను నేను అందరిలాగే. ఎందుకురా బాబు, అక్కడ నేను ఇంత డబ్బు తీసుకున్నాను, ఇంత భూ కబ్జా చేశాను, ఇది కెలికానంటే అది మొత్తం వేసేస్తారు. ఇప్పుడు నా క్వారీ ఆపేశారు. పోనీ క్వారీ పోవటం వల్ల కొన్ని కోట్లు నష్టానికి వెళ్ళిపోయాను. కొన్ని పోర్టు నిర్మాణంలో నేనే బాధ్యత వహిస్తూ కొన్ని పనులు చేశాను. వాటికి సంబంధించిన ఇబ్బందులు కూడా పెట్టారు. వాటి బిల్స్ కూడా పూర్తిగా ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారు. పోనీ వ్యాపారం చేసుకుంటాం, మళ్ళీ ముందడుగేస్తాం, మళ్ళీ ధైర్యంగా ముందుకెళ్తాం. మనలో ధైర్యం ఉండాలి తప్ప ఎవడో మనకేదో చేస్తాడంటే అధికార పక్షం కానీ మా పార్టీలో స్వంతంగా ఉండేవాళ్ళు నన్ను తొక్కాలనుకునే కానీ ఎవడు నన్ను తొక్కలేరు. ఇది పరిస్థితి. ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై కూటమి ప్రభుత్వం ఆడుతున్న డ్రామాగానే ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీని చెప్తున్నాడు. అంతేకాకుండా కూటమి ప్రభుత్వం చేస్తున్న అవినీతిపై నిత్యం ప్రశ్నిస్తానని, నన్ను ఎవరు ఏమీ పీకలేరని కూడా ఆయన చెప్తున్నారు. అయితే గతంలో ఆయన అరెస్ట్ అవుతారనే ప్రచారంపై కూడా హైదరాబాద్ పోలీసులు వచ్చారు, నోటీసులు ఇచ్చారని మాత్రం దువ్వాడ శ్రీనివాస్ చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది.